జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లుగా పెద్దారెడ్డి రాజకీయాలు పట్టించుకోకుండా కక్ష సాధింపు చర్యలకు మాత్రమే పాల్పడ్డాడని జేసీ ఎద్దేవా చేశారు. మహిళలను కూడా చూడకుండా కేసులు పెట్టడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి జిల్లాలోని కొందరు నాయకులు ఒత్తాసు పలుకుతున్నారు. వారందరికీ విన్నపం చేస్తున్నానని సోషల్ మీడియాలో జేసీ ప్రభాకర్ రెడ్డి వాయిస్ పంపించారు. ఎవరైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతు పలికే మేధావులను ఛాలెంజ్ చేస్తున్నానని జేసీ వీడియో సందేశం పంపారు. బాగుండే ఆయన రిస్ట్రిక్షన్లు పెట్టినారు ఆయనకు. అవన్నీ నాకు ఎందుకు హైకోర్టు ఉండొచ్చు, మాకు కూడా ఉన్నాయి 7 కోర్టులు ఉన్నాయి. సేమ్ ఇంకా ఈయనకైనా పోలీసు చెప్పి పోవాలన్నాడు. మాకు అట్లా లేదు. వాడు ఫ్రీగా ఎక్కడ ఉండొచ్చు కానీ మాకు జడ్జిమెంట్లు ఉన్నాయి. మేము అవి పెడతాం, ముందుకు పెడతాం. ఆపోతే ఎందుకు జరిగింది మరి మేధావులు అడగండి. ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇలాంటి రాజకీయ నాయకులు ఇళ్ళలేక వచ్చేది, పైపులు వల్ల కొట్టేది, మున్సిపాలిటీ ట్రాక్టర్లు రిపేర్ చేయకుండా చేసేది, కౌన్సిల్ ఆడపిల్ల కౌన్సిలర్ని జైలుకి వేయించేది, మొత్తం భ్రష్టు పట్టించినారో నేను చెప్తాను. నా మున్సిపాలిటీ ఏమేమి జరుగుతున్నాయో నెక్స్ట్ వీడియోలో చెప్తా. దయచేసి మేధావులు మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, రండి కూర్చుందాం. ఎవరు పిలిచినా వస్తారు. వైఎస్ పార్టీ వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీలు పిలిచినా నేను వాళ్ళ ఇంటికి వచ్చాను, రెడీగా ఉన్నా. వాళ్ళే మేము చెప్పుకున్నాం. వాళ్ళందరూ చేయలేదా? మా అనంత వెంకటరామరెడ్డి మా మామ ఎంపీగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. మావాడు ఎన్ని రోజులు ఎంపీగా ఉన్నాడు, మొన్న ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ ఇప్పుడు ఇదైనాడు. చెప్పుకున్నా, అదే వెంకటరామనే చెప్పుకున్నాం. లేదు శివరామరెడ్డి చెప్తాడా, నేను రెడీ. విశ్వేశ్వర రెడ్డి చెప్తాడా, నేను రెడీ. రంగయ్య చెప్తాడా, నేను రెడీ. ఎవరైనా సరే వెంకటరామరెడ్డి గుడ్డగల అని చెప్తాడా, నేను రెడీ. వస్తా. న్యాయం చెప్తారా? రాజకీయం చేస్తారా? చెలగాటం అన్నారు. ఇంట్లో కోడలను వదిలిపెట్టలే, ఇంట్లో భార్యను లేదు, కొడుకు అంటే సరేలే మొగోడు అభంశవంతుడు. నా కోడలికి పెద్ద ఇంటి నుంచి వచ్చింది. ఇదే ఐజీ దినేష్ రెడ్డి స్వయం తమ్ముడి కూతురు.